అమ్మాయిలు మాట్లాడకండి ఎవరు. బరువులు 3 రకాలండి. అండర్ వెయిట్, వేస్టింగ్, స్టంటింగ్. అండర్ వెయిట్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. నార్మల్, MUW, SUW. SUW పిల్లలకి సూపర్వైజరీ ఫీడింగ్ ఇస్తాము. వేస్టింగ్లో కూడా 3 రకాలు. 3 రకాలలో నార్మల్, మ్యాము, షాము. మ్యాము, షాము వాళ్ళకి బాలామృతం ప్లస్ వాళ్ళ బరువుని బట్టి ఇస్తూ ఉంటాము. స్టంటింగ్ కూడా 3 రకాలు. నార్మల్, MS, SS. ఆకలి పరీక్ష శామ్ వాళ్ళకి చేస్తాము. అందులో ఆకలి పరీక్ష చేసేది కూడా వయసుని బట్టి 6 నెలల నుంచి 18 నెలల వాళ్ళకి 15 గ్రాములు, 19 నెలల నుంచి 36 నెలల వాళ్ళకి 30 గ్రాములు, 36 నుంచి 60 నెలల వాళ్ళకి 45 గ్రాములు చొప్పున బాలామృతం ప్లస్ 2 గంటలు వాళ్ళు ఏం తినకుండా ఉంచి ఆ తర్వాత బాలామృతం ప్లస్ కలిపి పెడితే వాళ్ళు ఇష్టంగా తినడం కానీ లేదా తల్లి లాలిస్తూ పెట్టడం కానీ చేస్తే మనం పెట్టింది మొత్తం వాళ్ళు తిన్నట్టయితే ఆకలి పరీక్షలో వాళ్ళు పాస్ అయినట్టు. ఈ బాలామృతాన్ని వాళ్ళ బరువుని బట్టి వాళ్ళకి ఎన్ని ప్యాకెట్లో ఇచ్చి అదే 6 నుంచి 3 వాళ్ళకైతే ఇంటికి ఇచ్చి కంటిన్యూ చేస్తాము. ఒకవేళ ఆకలి పరీక్షలో వాళ్ళు పాస్ కానట్టయితే వాళ్ళని డాక్టర్ గారి పర్యవేక్షణ కోసం PHCకి పంపిస్తాము. అక్కడ కూడా ఏదైనా సమస్య ఉన్నట్టయితే వాళ్ళని NRCకి రిఫర్ చేయడం జరుగుతుంది. బరువులు మొత్తం 3 రకాలు మేడం. అందులో అండర్ వెయిట్ ఒకటి, వేస్టింగ్, స్టంటింగ్. అండర్ వెయిట్లో 3 రకాలు. ఒకటి నార్మల్, MUW, SUW. MUW అంటే మోడరేట్లీ అండర్ వెయిట్, SUW అంటే సివియర్లీ అండర్ వెయిట్. తర్వాత వేస్టింగ్లో 3 రకాలు. నార్మల్, మ్యాము, శాము. మ్యామ్ అంటే మోడరేట్లీ యాక్యూట్ మాల్న్యూట్రిషన్. శామ్ అంటే సివియర్లీ యాక్యూట్ మాల్న్యూట్రిషన్. తర్వాత స్టంటింగ్, దీంట్లో 3 రకాలు. నార్మల్, MS, SS. MS అంటే మోడరేట్లీ స్టంటింగ్, SS అంటే సివియర్లీ స్టంటింగ్. అండర్ వెయిట్లో సూపర్వైజర్ ఫీడింగ్ మాత్రం ఇస్తాం. తర్వాత వేస్టింగ్లో వయసు పిల్లల్ని బట్టి మన నెలని బట్టి వాళ్ళకి బాలామృతం ప్లస్ బరువును బట్టి బాలామృతం ప్లస్ ఇస్తాము. స్టంటింగ్ వాళ్ళకి ఏమి ఇవ్వం. 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వయసుకు తగ్గ బరువు, అందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి నార్మల్, రెండోది MUW మోడరేట్ అండర్ వెయిట్, మూడోది SUW సివియర్లీ అండర్ వెయిట్. ఈ మూడింటిలో నార్మల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి డబల్ రేషన్ ఇయ్యరు. మోడరేట్ అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి డబల్ రేషన్ ఇయ్యరు. సివియర్లీ అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళకి డబల్ రేషన్ సూపర్వైజరీ డబల్ ఫీడింగ్ ఇస్తారు. ఒకటి నార్మల్, మ్యామ్, శామ్ 3 రకాలు ఉంటాయి. నార్మల్లో ఉన్న వాళ్ళకి ఏం పెట్టాం, నార్మల్లో ఉంటారు కాబట్టి. MAM మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ ఉంటారు, సివియర్లీ అక్యూట్ మాల్ న్యూట్రిషన్లో ఉంటారు. వీళ్ళల్లో మోడరేట్లో ఉన్న వాళ్ళకి, సివియర్లో ఉన్న వాళ్ళకి సూపర్వైజరీ బాలామృతం ప్లస్ అనే ఫీడింగ్ ఉంటుంది. వాళ్ళ బరువుని బట్టి క్యాల్కులేట్ చేసి వాళ్ళకి ఆ బాలామృతం ప్లస్ స్కూల్కి వచ్చే వాళ్ళు అయితేనేమో ఇక్కడ పెడతాం, ఇక్కడ ఫుడ్ పెడతాం, బాలామృతం ప్లస్ పెడతాం. ప్రైవేట్ స్కూల్కి పోయే వాళ్ళకైనా కానీ ప్రైవేట్ స్కూల్కి పోయేటోళ్ళకైతేనేమో 6 నుంచి 3 వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంటికి ఇస్తాం. ఆకలి పరీక్ష ఎవరికి చేస్తారు? ఆ పరీక్ష శామ్ పిల్లలకు మాత్రమే చేస్తాం. అది కూడా ఒక 2 గంటల చేసే ముందు, ఒక 2 గంటల ముందు ఏం పెట్టకూడదు. తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏదే పెట్టాలి, వాళ్ళు ఇష్టంగా తింటారా, తినలేని పరిస్థితులలో ఉంటే వాళ్ళ తల్లి ఆలనా కాలంతో తిరుక్కుంటూ తినిపిస్తుందా లేదా అది గమనించి ఆ టెస్ట్ ద్వారా వాళ్ళు పాస్ అయితేనేమో కంటిన్యూ చేయొచ్చు, లేదా NRCకి డైరెక్ట్ NRC అని చెప్పొద్దని చెప్పామా, PHCకి పంపిస్తాం. ఇది మ్యామ్ శామ్ పిల్లలకి. తర్వాత మూడోది వచ్చేసి స్టంటింగ్ పిల్లలు. దాంట్లో 3 రకాలు ఉంటారు మేడం. ఒకటి నార్మల్, MS, SS. నార్మల్ అంటేనేమో నార్మల్లో ఉంటారు, MS అంటేనేమో మోడరేట్లీ స్టాండర్డ్లో ఉంటారు, SS అంటేనేమో సివియర్లీ స్టాండర్డ్లో ఉంటారు. వీళ్ళకి డబల్ రేషన్ అలాంటిది ఏమి క్లాప్స్ కొట్టండి. నాకు వచ్చా లేదా నేర్చుకున్నాం మేడం. చెప్పమ్మా, బరువుల గురించి చెప్పు, నీకు తెలిసింది. చేతులొద్దు.
ఆగండి మాట్లాడుకోండి. అండర్ వెయిట్, ఆ, స్టంటింగ్, ఎత్తు తగ్గబరువు, ఉమ్. తర్వాత స్టంటింగ్. 3 రకాలు ఇంగ్లీష్లోనే చెప్పు. అండర్ వెయిట్, అండర్ వెయిట్ మేడం, రెండోది, వేస్టింగ్ మేడం, మూడోది. స్టంటింగ్. వెరీ గుడ్. ఫస్ట్ అండర్ వెయిట్లో ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు. ఆ 3 రకాల పేర్లు చెప్పు. నార్మల్, ఫ్రెండ్స్, మేమైతే బరువులు, ఎత్తులు, అలాగే శామ్ మ్యామ్ పిల్లలు, సూపర్వైజరీ ఫీడింగు, వీటి గురించి మనకి తెలిసి ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి అనే ఉద్దేశంతో మేము రివిజన్ చేసుకున్నాము. ఇలా చాలామంది టీచర్లు కూడా వాళ్ళకి తెలిసిందంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది చాలా అవసరం కదా. పిల్లల్ని ఐడెంటిఫై చేసినప్పుడే మనం వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫుడ్ ఎక్స్ట్రా ఇవ్వాలి అనేది మనకి తెలుస్తుంది. దీంతో పాటుగా మేము బాల్య వివాహాల గురించి కూడా ఒక ర్యాలీ ప్లస్ మీటింగ్ ఇది కూడా కండక్ట్ చేశాము. అది కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 18 సంవత్సరాలు నిండే వరకు బాల్య వివాహాలను ఆడపిల్లల చదువు మేము మా అంగన్వాడీలలో చేసే మరికొన్ని కార్యక్రమాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.